ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అక్కడ లేని మూడో వ్యక్తి గురించి వాడు అలా అన్నాడు, వీడిలా అన్నాడు, ఆవిడ అలా చేసింది, ఈవిడిలా చేసింది అని మాట్లాడుకోవడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. దాన్ని మనం మీరకూడదు. అలాగే నా శక్తికి మించింది అని తెలిసి కూడా నాకు ఆ కమ్యూనిటీలోనే విల్లా కావాలి, నాకు ఇంత పొడుగు కారే కావాలి, నా స్టేటస్ సమాజం మొత్తం చూడాలి అనే ఉద్దేశంతో లేనిపోని ఈఎంఐలన్నీ పెట్టుకుని అవి కట్టుకుంటూ జీవితాంతం దుఃఖపడుతూ జీవించడం అనేది యుగ యుగాలుగా వస్తున్న సాంప్రదాయం. దాన్ని మనం పాటించి తీరాలి. భిన్నంగా బ్రతుకుతా ఆనందంగా జీవిస్తా అని అనకూడదు. అది సమాజానికి చేసే ద్రోహం అయిపోతుంది. అలాగే అవసరం ఉన్నా లేకపోయినా అన్ని సంపదలు ఉన్నవాడు కూడా, కుటుంబంతో హాయిగా జీవించేవాడు కూడా స్వేచ్ఛా స్వాతంత్రాల పేరుతో తాగకూడనివన్నీ తాగి, తినకూడనివన్నీ తిని, తిరగకూడని చోట్లలో తిరుగుతూ ఆనందంగా జీవిస్తున్నాను అని భ్రమలో పడి వ్యసనముల పాలైపోయి శరీరాన్ని, ఆరోగ్యాన్ని మొత్తం సర్వనాశనం చేసేసుకుని తీరిగ్గా కూర్చొని ఆరోగ్యంగా బతకడానికి ఏం చేయాలి అని వీడియోలు చూసుకోవడం యుగ యుగాలుగా వస్తున్న సాంప్రదాయం, తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. దీన్ని మనం దాటి వెళ్ళకూడదు. అలాగే మానవుడు అన్ని సంపదలు ఉన్నా చాలా ఆనందంగా జీవించేటటువంటి వాడు, ఏమీ లేకపోయినా సరే ఆనందంగా జీవించగలిగినటువంటి మానవుడు ఆనందంగా జీవించాలి అనే విషయాన్నే మర్చిపోయి గతంలో నాకు అలా జరిగింది కాబట్టి నేను ఇలా ఉన్నాను అని ఏడుస్తూ బాధపడుతూ వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని సమాజం కోసం దుఃఖించడం అనేది యుగ యుగాలుగా వస్తున్న సాంప్రదాయం, తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారములు. అంతేగాని నేను బాగుండడానికి ఏం చెయ్యాలి, భగవంతుణ్ణి ఆరాధించి మానసికంగా ప్రశాంతంగా ఎలా ఉండాలి, భగవద్గీత నుంచి ఏం నేర్చుకోవాలి, అసలు వీటన్నిటికైనా పైన భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు అనేది స్పృహలోకి కూడా రాకుండా దుఃఖపడుతూ ఏడుస్తూ జీవిస్తూ ఒకనాడు హాయిగా చచ్చిపోవాలి. ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. దీన్ని దాటి ఎవ్వరూ ముందుకి వెళ్ళకూడదు. దీనికి భిన్నంగా ఆలోచించకూడదు.